చేసేస్తాడు. అప్పులు పాలైపోయారు అక్కడ. చివరికి ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరుంది. మరి వాళ్ళందరినీ డబ్బులు అడిగితే ఎట్టిస్తారు? ఓ సెంటిమెంట్ రేకెత్తించాడు, నేషనలిస్ట్ సెంటిమెంట్, మాగా అని పెట్టాడు. అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికా గ్రేట్. ఎట్లా అంటే భారతదేశముడు మనకు అనవసరం, మనకు సరుకులు పంపించేసి ఆడు సంపాదించుకుంటున్నాడు. వాడు సంపాదించుకునేది ఏంది? మనం ఎక్కువ రూపాయి వేస్తున్నాం వాడి మీద పన్ను, వాడి దగ్గర నుంచి మన దేశానికి వస్తాడు ఎక్కువ పన్ను కట్టాలి అంటున్నాడు. మనం ఎందుకు కడతాం పన్ను అడిగి? మనం 100 రూపాయల సరుకు అక్కడ పంపిస్తున్నాం, 150 రూపాయలు చేసేది వాడు కట్టుకుంటాడు చచ్చినట్టు అమెరికా వాడు. కానీ ఇక్కడ వాళ్ళ ప్రజలను ఏం మోసం చేస్తున్నాడు? ఇండియా మీద పన్నేసా నేను అంటున్నాడు పిచ్చోడు. అంటే వాళ్ళ జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం మీద టారిఫ్ వేసినా ఆ దేశాలు ఎందుకు కడతాయి ఆడి దగ్గరికి వెళ్ళి? ఇప్పుడు మన దేశంలో సరుకు కాడికి వెళ్ళి కడతామా? కట్టం కదా, మనమే తింటాం. వాడి దగ్గరికి వెళ్ళాక వాడు కొనుక్కున్నప్పుడు ఆ ట్యాక్స్ కట్టాలి. అంటే ఎవడు కడుతున్నట్టు? వాళ్ళ దేశ ప్రజలు. మాగా అనేటటువంటిది వాళ్ళ దేశ ప్రజల చేత మనకు కట్టించిన డబ్బులు. వాడు మనకు కట్టించకుండా ఆ డబ్బులు ఆడు తీసుకున్నాడు. 26 లక్షల కోట్లు ఈ ఏడాదిలో 26 లక్షల కోట్లు వసూలు చేశారు ఎక్స్ట్రా పన్ను అమెరికన్స్ నుండి.